ఏపీడీఎస్సీలో అక్రమాలపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం పోరుబాట కొనసాగిస్తోంది. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలంటూ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దగా డిఎస్సీని రద్దు చేసి స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీక్ పై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన ఆందోళనల్లో డిఎస్సీ అభ్యర్థులు పాల్గొని నిరసన తెలియజేయడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఏపీ డిఎస్సీలో అక్రమాలపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం పోరుబాట కొనసాగిస్తోంది. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలంటూ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దగా డిఎస్సీని రద్దు చేసి స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవటం, పేపర్ లీక్ పై విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన ఆందోళనలో డిఎస్సీ అభ్యర్థులు పాల్గొని నిరసన కూడా తెలియజేయడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డిఎస్సి 2025లో పెద్ద ఎత్తున భారీ స్కామ్ జరిగింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ ఘటన మీద ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి. పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన నారా లోకేష్ని విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తక్షణమే వైదొలిగించాలి, బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం అసలు ఏ పోటీ పరీక్షలోనైనా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల్ని నట్టేయటం ఉంచింది. ఈ రాష్ట్రంలో డిఎస్సి 16,347 పోస్టులకి పరీక్షలు రాసిన సుమారు 3.5 లక్షల మంది అభ్యర్థులకి మీరు వెన్నుపోటు పడిచారు, మోసగించారు, నమ్మించి నట్టేయటం ఉంచారు. కాబట్టి నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం సిబిఐ విచారణ జరపాలి, నారా లోకేష్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి అండగా నిలబడతాం, పోరాటం చేస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
అభ్యర్థిని. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్స్లో. సో నేను ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం జరిగింది. చాలా సెంటర్లో మాస్ కాపింగ్ జరిగింది. తర్వాత నాణ్యమైన పేపర్ కూడా ఇవ్వలేదు. ఎలా అంటే పేపర్ ఒకే క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం వల్ల, తర్వాత దాని మీద ఏవైతే కేసులు అయితే వేశారో కోర్టులో దానికి కూడా స్పందించకుండా, పూర్తి విచారణ చేయకుండా, తర్వాత ఏవైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా తక్షణమే జాబులు కూడా కల్పించడం జరిగింది. దానివల్ల చాలామంది అభ్యర్థులకు కూడా లాస్ అనేది జరిగింది. సో ఎన్ని కేసులు వేసినా పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. మొదటిగా వచ్చిన ర్యాంకులు ఎక్కడ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు 15 లక్షల రూపాయలు వేలంపాట వేసుకొని ఈ ఉద్యోగాల్ని వేలంపాట్లో నిరుద్యోగుల బతుకుల్ని రోడ్డు మీదకి లాగి వేలంపాట్లేసి ఈరోజు ఆ నిరుద్యోగుల్ని నట్టేడు ముంచడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఎక్కడైనా స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి లేదా స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు అదే స్పోర్ట్స్ కోటాలో టెట్ క్వాలిఫై కాని వాళ్ళని, బీఈడీ క్వాలిఫై కాని వాళ్ళకి ఏ విధంగా పోస్టులు వచ్చాయో ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన పరిస్థితి.